రాలిస్ కిచెన్కి స్వాగతం. ఉగాది అంటే కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త ఆనందాలు. ఈ పండుగ మన జీవితంలో ఆనందం, ఆరోగ్యం, అదృష్టం తెచ్చేలా చేస్తుంది. మన ఇంట్లో ఉగాదిని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలంటే రుచికరమైన వంటకాలతో పండుగ పూర్తి కావాలి కదా. అందుకే అమ్మమ్మలు చేసే స్టైల్లో నేతి బొబ్బట్లను మరొకసారి మన ఇంట్లో చాలా సింపుల్గా, సాఫ్ట్గా ఉండే ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి. స్టఫింగ్ కోసం 1 కప్పు శనగపప్పుని కడిగి 1 గంట పాటు నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది. ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత బొబ్బట్లకి పైన లేయర్ కోసం ఒక బౌల్లో మైదా పిండిని తీసుకొని చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని పిండిని అంతా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మెత్తటి పిండిలాగా కలపాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత పిండి పైన మరొక కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక ½ అన్ అవర్ వరకు పిండిని నానబెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే బొబ్బట్లు ఒత్తేటప్పుడు సాఫ్ట్గా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. పిండిలో చిటికెడు పసుపు వేసుకోవడం వలన బొబ్బట్లు తెల్లగా లేకుండా చూడడానికి మంచి కలర్లో ఉంటాయి. తర్వాత మెత్తగా ఉడికిన శనగపప్పుని ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ని వడపోసుకొని చల్లారనివ్వాలి. యాలకుల పొడి చేయడం కోసం కొన్ని యాలకులు, 1 స్పూన్ పంచదార వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పంచదార వేయడం వలన యాలకులు పీచులు లేకుండా చక్కగా గ్రైండ్ అవుతాయి. ఈ పౌడర్ని గాజు బాటిల్లో కనుక స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. తర్వాత అదే మిక్సీ జార్లో ముందుగా ఉడికించి చల్లార్చిన శనగపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న శనగపప్పును అడుగు అంటకుండా ఉండేలాగా మందపాటి కడాయిలో వేసి తురిమిన బెల్లం వేసుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుకి బెల్లం తీసుకుంటే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. బెల్లం వేసిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసి తక్కువ మంట మీద బెల్లం కరిగేలాగా కలుపుతూ ఉండాలి. శనగపప్పు, బెల్లము మిశ్రమం కలిసి గట్టిగా పాకం అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత శనగపప్పు పలుకులు కనుక గ్రైండ్ అవ్వకుండా ఇంకా ఉన్నట్టు అనిపిస్తే కనుక మీరు జ్యూస్ వడగట్టుకునే జాలి గరిటె ఉంటుంది కదా, దానిలో వేసి ప్రెస్ చేస్తే పిండి సాఫ్ట్గా పలుకులు లేకుండా ఉంటుంది. బొబ్బట్లు చేయాలంటే మనకి ఎక్కువ టైం తీసుకునేది పూర్ణం చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి పూర్ణం పిండి ముందు రోజు కూడా చేసి పెట్టుకోవచ్చు. పూర్ణం పిండి ఉడికించి పెట్టుకుంటాం కాబట్టి ముందు రోజు చేసినా కూడా ఫ్రెష్గానే ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న పూర్ణం పిండిని చక్కగా గుండ్రంగా బాల్స్ మాదిరిగా పిండి అంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బొబ్బట్లు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా తడివి పెట్టుకున్న మైదా పిండిని కొంచెం తీసుకొని చేతితో ఫ్లాట్గా ఒత్తుకోవాలి. మధ్యలో స్టఫింగ్ పెట్టి అంచులను మూసేసి జాగ్రత్తగా మధ్యలో నెయ్యి అద్దుకుంటూ లైట్గా చపాతీలాగా ఒత్తుకోవాలి. బయటికి పూర్ణం వచ్చినా కూడా పర్లేదండి, బొబ్బట్లు ఏమీ కూడా ఇరిగిపోవు. మైదా పిండి వాటి మీద లేయర్గా ఫామ్ అవుతుంది కాబట్టి ఏం కాదు. చక్కగా మధ్యలో నెయ్యి అద్దుకుంటూ చేత్తో ప్రెస్ చేసుకుంటూ బటర్ పేపర్ని రౌండ్గా తిప్పుకుంటూ బొబ్బట్టును నెమ్మదిగా ప్రెస్ చేస్తే బొబ్బట్టు పల్చుగాను గుండ్రంగాను షేప్ వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న బొబ్బట్టు కాల్చడం కోసం పెనం వేడైన తర్వాత పెనం మీద నెయ్యి వేసి బొబ్బట్టును వేసి చుట్టూతా కూడా నెయ్యి వేసుకుంటూ నెమ్మదిగా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నెమ్మదిగా వేయించుకోవాలి. బొబ్బట్లకి ఎక్కువ నెయ్యి వేస్తేనే మంచి రుచి వస్తుంది కాబట్టి నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చూశారు కదా, ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు రెడీ. ఇలానే అన్ని బొబ్బట్లు చక్కగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. గుమగుమలాడే మెత్తగాను మధురంగాను ఉండే బొబ్బట్లు పండుగకి తగిన రుచికరమైన విందు. వేడివేడిగా తినండి. ఉగాదిని ఇంకా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోండి. ఈ ఉగాది రోజున మీ ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, సంపద పుష్కలంగా రావాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా రాలిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో రుచికరమైన సాంప్రదాయ వంటకాలతో మళ్ళీ కలుసుకుందాము. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.